శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 22వ తేదీన తులారాశి వారి జాతకులు మీ యొక్క గోచర రీత్యా జరగబోతుంది ఇదే. మీ యొక్క ఫోటో పెట్టి మరి ఈ యొక్క స్త్రీ మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తుంది. నిర్లక్ష్యం వహించొద్దు. జరిగేది ఇదేనండి. ఇది జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్న అంశమో. ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఏమి కోరుకొని ఈ విధంగా చేస్తుంది, మీరు ఏ రకమైన ఇబ్బందులు పడబోతున్నారు, తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలండి. సెప్టెంబర్ మాసంలో 22వ తేదీన మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. కుటుంబంలో కార్చిచ్చే రగలబోతుంది. మీరు పని చేసే చోట కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడా తులారాశి వారి జాతకులు మరింత అప్రమత్తంగా ఉండాలి. 1కి 10 సార్లు ప్రతి విషయాన్ని నిశ్చితంగా ఆలోచించండి. నూతన నిర్ణయాలకు సమయం కలిసి రాదో. పెట్టుబడికి అనుకూలమైన సమయం ఇది కాదు. మీరు సంఘంలో గౌరవంతో, కీర్తి ప్రతిష్టలతో ఉండడమో, ధన లబ్ధి చేకూరుస్తూ ఉండడమో, మీ యొక్క జీవితంలో కుటుంబాన్ని బాధ్యతాయుతంగా చూసుకోవడమో, అందరి విషయాల్లో మీ యొక్క మాటే కీలకం కావడమో, ఇలా మీకు వచ్చేటటువంటి గౌరవ మర్యాదలు ఈ స్త్రీ ఓర్వలేకపోతుంది. అందువల్లనే మీ యొక్క ఫోటో పెట్టి మరీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ చెడు ప్రయోగాల రీత్యా మీరు అష్ట కష్టాలు పడతారో ఇది అక్షర సత్యమండి. ముందుగానే మేల్కొనండి. ఈ స్త్రీ మరెవరో కాదండి. మీ చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావచ్చును, సహోద్యోగులు కావచ్చును, కుటుంబ సభ్యులు కూడా కావచ్చును, లేదా బంధుమిత్రులు కావచ్చును, తెలిసిన ఎవరైనా కావచ్చును. వారు ఎవరో మీరు గుర్తించలేకపోతారో వారు మీకు పరిచయస్కులే అవుతారండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కష్టాలు అనేవి మనకు తెలిసిన వారి వలన, మనకు అయిన వారి వలనే వస్తూ ఉంటాయి. కానీ వారిని మీరు గుర్తించలేకపోతున్నారు. ప్రతి మనిషిలో మంచి కోణాన్నే చూస్తారు ఈ రాశి జాతకులు. ఎప్పుడు కూడాను ఒక మనిషికి మంచి చెడు 2 కోణాలు ఉంటాయండి. మీరు మీ యొక్క జీవితంలో ఎలా ఉండాలి అంటే గనక ఎవరితో అయినా పరిమితులకు మించి ఉండకూడదు. కానీ వారితో మాట్లాడితే మనకు అర్థమవుతుంది వీరు మనకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది. మంచి చేస్తున్నారు అని తెలిసిన వారితోనే మీరు క్లోజ్గా ఉండండి. అలా కాకుండా వీరి యొక్క మాట బాలేదో, చేత నడవడిక అంతా కూడాను అనుమానాస్పదంగా ఉంది, వీరు మనతో ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు అనుకున్న వ్యక్తులతో కాస్తంత దూరంగా ఉండండి. ముఖ్యంగా ఈ స్త్రీ పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. మీరు ఏ విషయాలు ఎవరిని గుడ్డిగా నమ్మి అసలే చెప్పొద్దో. ప్రతి ఒక్కరిలో కూడాను ఇంకొక కోణం, చీకటి కోణం దాగి ఉంటుంది అని ప్రతిసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు చేయబోయే పనులు కానీ, మీకు జరగబోయే మేలు కానీ, మీకు వస్తున్న గౌరవం కానీ ఇలాంటివి ఎవరికి చెప్పొద్దు. ముందుగా షో ఆఫ్ మాటలు మాట్లాడడం మీరు మానివేయండి. ఎందుకంటే గనక ప్రతి ఒక్కరూ కూడా మనం చెప్పేది ప్రతి ఒక్కరూ మంచిగానే తీసుకోరండి. ఎప్పుడు కూడాను మనం చెప్పే విధాలు 2 విధాలుగా ఉంటాయి. ఎదుటి వారికి ఎప్పుడు కూడా మంచి అనేది కనిపించదో, చెడు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క స్త్రీ మీ మీద చేస్తున్న తాంత్రిక ప్రయోగాల రీత్యా ఈ యొక్క సెప్టెంబర్ 22వ తేదీన మీకు ఎన్ని రకాల ఇబ్బందులు కలగబోతున్నాయి అంటే గనక చేసే పనులు ఎక్కడివి అక్కడ ఆగిపోతాయి. అలాగే మీకు రావాల్సిన లాభం రాకపోగా నష్టం అనేది అధికమైపోతుంది. సంఘంలో మీకు రావాల్సినటువంటి గౌరవం బదులుగా అగౌరవం కలుగుతుంది. కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య కలుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడాను మిమ్మల్ని మానసికంగా వేధించే దిశగానే ఈ యొక్క ప్రయోగ ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క ప్రయోగాన్ని తిప్పికొట్టాలంటే మీరు వెంటనే ఈ యొక్క పని చేయండి. ఈ యొక్క రోజున మీరు ఏదేని దేవాలయంలో రావి చెట్టు వద్దకు వెళ్ళండి. దేవాలయం అంటే శివాలయం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయం
దేవాలయం కూడా కావచ్చును. ఇలా దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోండి. ఇక ఆ తర్వాత భగవంతునికి మీ యొక్క కష్టాలు చెప్పుకున్న తర్వాత ఆ దేవాలయంలో ఉన్న రావి చెట్టు లేదా వేప చెట్టు వద్దకు వెళ్ళండి. ఈ యొక్క చెట్టు దేవత వృక్షం అని భావించండి. మన శాస్త్రం ప్రకారం ఏమిటంటే గనక వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ దేవత వృక్షాలండి. అమ్మవారితో ఏ విధంగా అయితే కష్టాన్ని చెప్పుకుంటామో అలాగే ఈ చెట్టు వద్దకు వెళ్ళి కూడా కష్టం చెప్పుకోవాలి. ముందుగా చెట్టు మొదట్లో శుభ్రం చేయండి, నీటిని పోయండి, చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత మీ కష్టాన్ని చెప్పుకోండి. ఇక వెనుదిరిగి ఇంటికి వచ్చేయండి. మీరు వచ్చే దారిలో ఎవరైనా పేదవారు కనిపిస్తే స్తోమతకు తగ్గట్లుగా వారికి ఏదేని దానంగా ఇవ్వండి. ఇలా చేయడం రీత్యా ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. మీ మీద చేయబడిన తాంత్రిక ప్రయోగాన్ని తిప్పికొట్టిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.